హాయ్ హలో నేను మీ అన్షా వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. సో ఈ నేమ్ ఎందుకు చేంజ్ చేశాను అది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియోలో ట్యాగ్ చేస్తాను చూడండి. ఈ వ్లాగ్ అంతా వచ్చేసి నా బర్త్డే సెలబ్రేషన్స్ బ్లాగ్. సో ముందుగా నా బర్త్డేకి విష్ చేసిన ఆ రోజు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నానండి. సో నెక్స్ట్ అయితే మార్నింగ్ అయితే నాకు ఇష్టమైనవి పిల్లలకి ఇష్టమైనవి అన్నీ ప్రిపేర్ చేసి డుబ్బుకి బాక్స్ కట్టేసి ఆ తర్వాత డుబ్బునైతే స్కూల్కి పంపించాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని దేవుడి కోసం అయితే నేనైతే ఆ రోజు సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని అయితే ప్రిపేర్ చేశాను. ఆ తర్వాత దేవుడి ముందు పెట్టి దేవుడిని బాగా అలంకరించేసుకొని ఇంకా మనస్ఫూర్తిగా పూజ అయితే స్టార్ట్ చేసేసి నా మనసులో ఉన్న మంచిగా జరగాలని అన్ని కోరుకొని నా మార్నింగ్ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ విషయానికి వస్తే ఇంకేముంటుందండి, ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ కేక్తో. సో ఈ ఇయర్ కూడా నా బర్త్డే సెలబ్రేషన్స్ కేక్తో స్టార్ట్ అయిపోయాయి. ఇలాగా నా బర్త్డే ఎలా చేస్తారో చూడండి. ప్రతి ఇయర్ ఇలాగే పిల్లలు మా వారు అసలు నన్ను ఎవ్రీ ఇయర్ లాగే మా వారు అయితే నాకు మంచిగా అంటే కేక్ని అయితే ప్రజెంట్ చేశారు. ఎందుకంటే నన్ను అడిగారు ఎలాంటిదని, నేనైతే చెప్పాను వైట్ కేక్ అంటే వైట్ చాక్లెట్ ఉండాలి, ప్లస్ డార్క్ చాక్లెట్ ఉండాలి, దాంట్లో ఫ్రూట్ ఫ్లేవర్ ఉండాలి, నట్స్ ఉండాలి, అన్ని రకాలుగా ఉన్నది. ఇది అయితే పిస్తా హౌస్ నుంచి ఆర్డర్ చేస్తారు. ఎందుకంటే మాకైతే అక్కడ చాలా బాగా నచ్చుతుందండి. లాస్ట్ ఇయర్ మా వాడి ఫస్ట్ బర్త్డే చిన్నోడి ఫస్ట్ బర్త్డేని అక్కడ చేసినప్పుడు కేక్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. బేబీ బాస్ థీమ్లో వాళ్ళు భలే అరేంజ్ చేశారు. సో అలాంటి ఫ్లేవర్తో అలాంటి నాకు ఇష్టమైనట్టుగానే చేశారు, ఆర్డర్ ఇచ్చారు. సో కేక్ విషయానికి వస్తే చాలా బాగుందండి. బ్లూబెర్రీ, వైట్ చాక్లెట్ అండ్ డార్క్ చాక్లెట్ నట్స్తో కలిపి ఉన్న ఫ్లేవర్తో ఉన్న కేక్ అయితే సూపర్గా నచ్చేసింది నాకు. ఎవ్రీ ఇయర్ కూడా మా వారు నైట్ 12 o'clockకి కేక్ అంటే ముందు చాక్లెట్ ఇచ్చి నాకు బర్త్డే విషెస్ చెప్తాడు. ఆయన ఎప్పుడు అలాగే ఇచ్చారు ఈ ఇయర్ కూడా. సో నెక్స్ట్ అయితే మేము కేక్ కటింగ్ తర్వాత గుడికి వెళ్ళిపోయామండి. మాకు దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము. ఎవ్రీ ఇయర్ లాగానే అక్కడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవడం. ఫస్ట్ స్టార్టింగ్ అయితే అక్కడ ఇంకా ముందు ఇలా వినాయకుడు ఉంటాడు, అక్కడ పూజ చేసుకొని అలా చుట్టూ అన్ని రౌండ్స్ కొట్టి ఆ తర్వాత దేవుడి దర్శనానికి వెళ్ళాము. లోపలైతే ప్రశాంతంగా దేవుడి దర్శనం చేసుకొని కాసేపు కూర్చున్నాము. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ లాగానే నాకైతే సాయిబాబా టెంపుల్కి వెళ్ళాలని అనిపిస్తుంది. ఈ ఇయర్ కూడా అలాగే వెళ్ళాము. అక్కడ అన్నదానానికి ఎవ్రీ ఇయర్ ఇచ్చినట్టుగానే అన్నదానానికి రాసి అంటే చందాలాగా రాసి వచ్చి అలా జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ లాగా. సో ఈ ఇయర్ కూడా నాకు ప్రశాంతంగా సాయిబాబాది దర్శనం తర్వాత మేము ఇంకా నైట్కి వెళ్ళిపోయాము కింగ్స్ మండీకి. అక్కడ డిన్నర్ అనేది మాకు అంటే అక్కడ చేద్దామని ఈసారి డిసైడ్ అయ్యాం. ఎవ్రీ ఇయర్ రెస్టారెంట్కి వెళ్ళడం, హోటల్కి వెళ్ళడం ఇలా ఎప్పుడు ఉండేది, అన్నీ అక్కడ ఉన్నవన్నీ తింటూ ఉంటాం. సో ఈ ఇయర్ అలా కాకుండా మండీకి వెళ్ళాలని చాలా రోజుల నుంచి నేను డిసైడ్ అయ్యాను. సో మండీకి అయితే చాలా బాగుందండి కింగ్స్ మండి. ఇదైతే సౌత్ ఇండియా పక్కన లైన్లో ఉంటుంది. సో నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ అన్నీ ఇలా ఉంటుంది అరేంజ్మెంట్స్ అన్నీ ఇట్లా చిన్న రూమ్ లాగా అలా పెట్టేసి ఎవరెవరు అంటే ఫ్యామిలీకి ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళే ఎంజాయ్ చేస్తూ ఉండట్టుగా వాళ్ళు వెళ్ళగానే మాకైతే సూప్ ఇచ్చారు. ఈ వెదర్కి నచ్చినట్టుగా సూపర్గా ఉందండి సూప్ అయితే. ఆ తర్వాత మేమైతే ఆర్డర్ చేసుకున్నాము ఇంకా ఫ్రై అంటే చికెన్ మండి. సో ఇదైతే 2 pieces లాగా వస్తుంది, చాలా బాగుంది. ఫ్లేవర్ అంటే బాగా టేస్టీగా ఉంది. మా వాళ్ళు పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తూ తిన్నారు. వాళ్ళు అంటున్నారు అనమాట, అమ్మ నువ్వు చేసినట్టుగానే ఉంది ఇంట్లో, ఇంకా నీది ఫస్ట్ తర్వాత ఇది అని. అంటే ఎప్పుడైనా మనం బిర్యానీ ఆర్డర్ చేసుకున్నామంటే కొంచెం లిక్విడ్ లాగా కొంచెం మసాలా హెవీగా ఉండి అలా ఉండే ఫ్లేవర్లో భలే కొంచెం స్పైసీగా ఉంటూ ఉండేది. కానీ ఇక్కడ మాత్రము నాకైతే చాలా బాగా నచ్చిందండి. చికెన్ ఫ్రై పీస్ వచ్చి ఇంకా బిర్యానీ అయితే ఎక్కువ హెవీగా మసాలా లేకుండా మనకు ఎలా అంటే ఈ మండి కూడా ఒక స్టైలిష్గా అండి. ఇంకా మా వాడైతే ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు చూడండి ఎలా చిన్నోడు. నాకైతే సూపర్గా అనిపించింది. ఈ ఫ్లేవర్ అంతా ఎలా అనిపిస్తుంది అంటే అక్కడ మనం తిన్నంతసేపు ఒక డెజర్ట్లో మనము ఎడారి ప్రాంతంలో ఎక్కడ అంటే అక్కడ ఫ్లేవర్ లాగా అక్కడ మనం ఎలా తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఇదంతా అట్మాస్ఫియర్. సో మేమైతే ఖాళీ చేసేసాం, సూపర్గా ఉందని తిన్నాము. కానీ ఇంకా కొంచెం ఖాళీగా ఉంది కడుపు
అన్నట్టుగా అనిపించింది. సో నెక్స్ట్ అయితే 1 పీస్ ఉన్న చిన్న మండి అయితే స్టార్ట్ చేసాం. కానీ మొత్తం తినలేకపోయామండి. ఇది కూడా వేరే ఫ్లేవరు. సో నాకైతే కొంచెం తిని ఇంకా మిగతాదంతా ప్యాక్ చేసేసి అక్కడ వస్తూ ఉంటే ఒక ముసలతనికి ఇచ్చేసి వచ్చేసాం. ఆ తర్వాత ఇంకా ఏముంటుంది, నెక్స్ట్ ఇంకా ఉండాలి కదా, ఇంకా పిల్లలకి ఇష్టమైంది ఐస్ క్రీమ్ కూడా పెట్టేసి అలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఆ తర్వాత నైట్కి వచ్చాక మా పెద్దోడు చిన్నోడు ఇద్దరు కలిసి ఆర్డర్ పెట్టారు. అది కొంచెం లేట్ అయిపోయింది అమెజాన్లో. సో ఆర్డర్ ఏంటని నన్ను ఓపెన్ చేయమని అలా చూస్తుంటే నాకైతే భలే నచ్చేసిందండి వాచ్. స్మార్ట్ వాచ్ అయితే ఆర్డర్ పెట్టేశారు. కవ్యాంష్ బాబో ఇద్దరు, సూపర్గా నచ్చేసింది. తీస్తుంటున్నంతసేపు ఇంక ఎగ్జైట్మెంట్ ఆగలేదు నాకైతే. ఇంకా అయిపోయింది ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అనుకుంటే నైట్ 10:30కి అండి ఇలా చేశారు పిల్లలైతే. ఓపెన్ చేసి చూసేసరికి స్మార్ట్ వాచ్ అయితే చాలా బాగా నచ్చింది. దీంట్లో ఫీచర్స్ కూడా చాలా చాలా ఉన్నాయండి. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకు విజిబుల్ అంటే అన్ని రకాలుగా వస్తూ ఉన్నదైతే ఎంత బాగా నచ్చుతుంది. పిల్లలు చూడండి ఇస్తూ ఉంటే నేను ఒక చిన్న పిల్లనే అయిపోతానండి. ఎవ్రీ టైం వాళ్ళు ఏదో ఒకటి ఇవ్వడం. మా మమ్మీ అయితే ఎవ్రీ టైం ఒక డ్రెస్ ఇస్తూ ఉంటుందండి. ఖచ్చితంగా మా మమ్మీ తరపు నుంచి, మా పిల్లల తరపు నుంచి, మా వారి తరపు నుంచి ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తూ ఉండడం. అది చిన్నదైనా పెద్దదైనా గిఫ్ట్స్ అయితే గిఫ్ట్స్ లాగానే ఫీల్ అవుతూ నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తానండి. ఎందుకంటే నాకైతే చిన్నది పెద్దది అనేది ఉండదండి. చాక్లెట్ ఎవ్రీ ఇయర్ మా వారు ఇచ్చే చాక్లెటే ఫస్ట్ గిఫ్ట్ అండి నాకు. ఆ గిఫ్ట్తోనే స్టార్ట్ అవుతుంది నాకు ఇయర్ అయితే. కానీ ఈ ఇయర్ కూడా అలాగే నాకైతే ఈ అంటే ఈ వాచ్ అయితే బాగా నచ్చిందండి. అన్ని ఫీచర్స్ ఉన్నాయి. మనకు ఎక్కడ ఉంటాం అనేది రేడియస్ అన్నీ తెలుస్తాయి దీంట్లో. స్పోర్ట్స్ అంటే అన్నీ ఉంటుంది. వాకబుల్ ఎంత వాక్ చేసామని, ఎంత మెజర్మెంట్, అలా అన్ని టైప్స్ ఆఫ్ చెప్పడానికి అయితే చాలా చదవాలి. కానీ నేనైతే టైం లేక ఇలా చెప్తున్నాను. చాలా ఫీచర్స్ చాలా బాగా నచ్చిందండి పిల్లలు ఇచ్చిన గిఫ్ట్. ఇదండి నా బర్త్డే సెలబ్రేషన్స్ వ్లాగ్. సో మరిన్ని వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.